రైతులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ప్రెజెంట్ పల్నాడు జిల్లాలోని దుర్గి మండలం, దుర్గి పక్కన అడిగొప్పల, ఓబులేస్పల్లి పక్కన గజాపురం అనే ఈ గ్రామంలో ఉండడం జరిగింది. ప్రెజెంట్ ఈ రైతైతే అన్ని రకాల బ్రాండెడ్ పురుగు మందులు వాడాడు. మంచి మంచి మందులే వాడాడు. తోట కూడా బాగుంది. కొంచెం కాపు ఏందంటే ఎడం కాపు పడ్డది. ప్లస్ వచ్చేసరికి తెగుళ్ళకి, పురుగుకి వైరస్ అక్కడక్కడ ఇప్పుడే స్ప్రెడ్ అవుతుందన్న అని చెప్పడం జరిగింది. అయితే మనం అయితే ఈ మందు అయితే రైతుకైతే చెప్పడం జరిగింది. రైతు కొడతానికైతే డిసైడ్ అయ్యాడు. ప్రెజెంట్ అయితే రైతు తోట అయితే ఇలా ఉంది ప్రెజెంట్. తర్వాత చూసుకున్నట్టయితే కొంచెం ఎడం కాపు పడ్డది. రైతు బాధ ఏంటంటే జల్లి కాపు ఉంది. ఆ జల్లి కాపును కూడా మంచి నిండు అయిన చిక్కదనమైన కాపు రావాలనే ఉద్దేశంతో మన సూపర్ లావాని వాడడం జరుగుతుంది. ప్లస్ వచ్చేసరికి వైరస్ స్ప్రెడ్ అనేది అక్కడక్కడ కొంచెం ఉంది. అది కంట్రోల్లోకి వస్తుందని. తర్వాత ఇంకా తెగుళ్ళు, తర్వాత మనకి పురుగు, ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడే ఈ సూపర్ లావాని అయితే వాడడం జరుగుతుంది. మీ పేరేం పేరు అన్న? నా పేరు బాణావత్ బాలకృష్ణ నాయక్. బాణావత్ బాలకృష్ణ నాయక్ అండి. మనం గజాపురం అంటే ఇది దుర్గి మండలం, ధర్మవరం పక్కన ఓబులేస్పల్లి పక్కన గజాపురం అనే ఈ గ్రామానికి అయితే రావడం జరిగింది. ఆ తోట చూస్తే మాత్రం చాలా బాగుందండి. 100% బాగుంది. కాపు విషయంకి వచ్చేసరికి కొంచెం జల్లి కాపు వేసేసింది. అక్కడక్కడ వైరస్ మొక్కలు ఉంది. తోట మాత్రం మీరు చూడండి. తోట అయితే చాలా బాగుందండి రైతుది. నేను ఉన్నట్టు చెప్తున్నా కదా. 80 రోజుల పంట ఇది. మళ్ళీ 80 రోజుల పంట. చాలా బాగుందండి రైతు సోదరులారా. కాడితే జల్లి కాపు, అక్కడక్కడ వైరస్ మొక్కలు. తర్వాత చూసుకున్నట్టయితే ఇంకా తెగుళ్ళు, పురుగుకి ఆటోమేటిక్గా మన సూపర్ లావా అనేది పనిచేస్తుంది. కాబట్టి మనమైతే ఇది రికమెండ్ చేయడం జరిగింది. మనం ఆల్రెడీ ఇక్కడ తోటకు వచ్చి చూసి రైతు వీడియో అయితే మనం చేయడం జరుగుతుంది. అదండి రైతు సోదరులారా. ఎవరన్నా రైతులు స్ప్రే చేస్తా అంటే గుండెల మీద చేసుకొని స్ప్రే చేసుకోవచ్చండి. ఎందుకంటే కాపు పరంగా కానీ, తెగుళ్ళ పరంగా కానీ, పురుగు పరంగా కానీ, వైరస్ పరంగా కానీ ఈ సూపర్ లావా అనే మందు 100% రిజల్ట్. 100% రిజల్ట్. నేను నిన్న సూర్యాపేట వెళ్ళా. మొన్న సూర్యాపేట, ములుగు, వరంగల్, ఇలా ఈ ఏటూ నాగారం ఇవన్నీ ఏరియాలు మొత్తం తిరిగి వచ్చాము. మనం రైతులకు ఎవరెవరికైతే ఇచ్చామో వాటి రిజల్ట్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూనే మనం రైతులకి ఇది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో రైతు కొట్టి 8 రోజులైనా కానీ తోట అయితే చాలా బాగుంది. లెక్క అయితే ఒక్కొక్క రైతు 5 రోజులకి 6 రోజులకి మళ్ళీ ట్యాంక్ ఎత్తుకొని స్ప్రే చేయడం అయితే జరిగిద్ది. కానీ మందు కొట్టి 8 రోజుల్లో కూడా ఎటువంటి దుష్పరిణామాలు అయితే కనిపించలా. రైతులు కూడా చాలా బాగుందన్న అని చెప్పడం అయితే జరిగింది. అది మనం లెక్కలో తీసుకొని ప్రతి రైతుకైతే మనం చెప్పడం జరుగుతుంది. కొట్టిన రైతులు కూడా చాలా చాలా సాటిస్ఫైగా ఉన్నారు.